విరాట్ 23 సంవత్సరాల నిరుద్యోగ యువకుడు హైదరాబాద్లో నిరాశగా తిరుగుతున్నాడు. అతనికి చిన్ననాటి నుంచి పెద్ద ఆశలు ఉన్నా జీవితంలో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు. అతని కుటుంబం అతన్ని ఉద్యోగం పొందమని ఒత్తిడి చేస్తుంటుంది, కానీ విరాట్కు ఎక్కడా సంతృప్తి ఉండదు. ఇలా నిరుద్యోగిగా ఉండటానికి బదులు ఏదైనా గొప్పగా మారాలని ఉంది. కానీ నా జీవితం చాలా సాధారణంగా మారిపోయింది. ఒక రోజు రాత్రి విరాట్ బైక్పై వెళ్తూ ఓ చిన్న మార్గంలోకి తప్పిపోతాడు. ఆ రోడ్ పూర్తిగా అంధకారంలో ఉంది, ఎవరూ లేరు. అతను ముందుకు సాగుతుంటే ఒక పురాతన గుహలాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడలో ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయా? ఇది ఏం గుహ అని అనుకుంటాడు. విరాట్ లోపలికి అడుగు పెడుతాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది, గాలి కదలిక కూడా లేదు. అతను లోపలికి వెళ్తుంటే ఒక పెద్ద శిలాఫలకం కనిపిస్తుంది. ఈ శిలపై పురాతన లిపిలో కొన్ని అక్షరాలు రాశారు. అతను దాన్ని ముట్టగానే ఒక్కసారిగా ఆ రాతెలా తెలుగులోకి మారిపోతుంది. ఈ ముద్రను ఎవరైతే ముట్టుతారో వారు యోధుల మార్గాన్ని అనుసరించాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? విరాట్ ఆశ్చర్యపోతాడు. అర్థం కాక వెనక్కి వెళ్లాలని అనుకుంటాడు, కాని అదే సమయంలో నేల ఊగిపోతుంది. ఒక్కసారిగా గుహ లోపల నుంచి బలమైన కాంతి వెలువడుతుంది. అకస్మాత్తుగా విరాట్ ముందుకు లాక్కొచ్చినట్లవుతాడు. అతని ముందు ఒక బంగారు రంగు ముద్ర, డివైన్ సీల్, తేలుతూ కనిపిస్తుంది. అతను వెనక్కి వెళ్లాలనుకుంటాడు, కాని చేతులు చచ్చినట్లవుతాయి. ఆ ముద్ర అతని చేతిపై ముద్రించబడుతుంది. ఒక్కసారిగా అతని మెదడులో అనేక గుర్తులు, శక్తివంతమైన భిన్న జ్ఞాపకాలు వస్తాయి. తన గతం గురించి, పురాతన యోధుల గురించి. ఒక్కసారిగా విరాట్ ముందు ఒక స్క్రీన్ తెరుచుకుంటుంది. విరాట్ ఈ కొత్త శక్తితో ఆశ్చర్యపోతుండగానే ఒక్కసారిగా గుహలో నుంచి ఓ భయంకరమైన గర్జన వినిపిస్తుంది. ఒక భారీ ఆకారమున్న నీడ అతని మీదకి వస్తుంది. విరాట్ భయంతో వెనక్కి వెళ్లాలని చూస్తాడు, కాని ఇప్పుడు అతని శరీరం కదలడం లేదు. అతని మగత విరిగిపోతుంది. కానీ అదే సమయంలో అతని మెదడులో మరో సిస్టమ్ మెసేజ్ కనిపిస్తుంది. ఒక్కసారిగా అతని శరీరం ఉష్ణోగ్రత పెంచుకుంటుంది. అతని శక్తి పూర్తిగా మేల్కొంటుంది. అతను మొదటిసారి తన కొత్త శక్తిని ఉపయోగించబోతున్నాడు. కింకరుడు విరాట్ మీద దాడి చేసేందుకు ముందుకు వస్తాడు. అతను కొట్టబోతున్న క్షణంలో విరాట్ చేతులు లైట్లా వెలుగుతూ కొత్త శక్తిని పొందుతాడు. ఒక్కసారిగా అతని చేతుల నుంచి వేడిగా మెరుపులా ఒక అగ్ని బాణం బయటపడుతుంది. ఇది కింకరుడిని ఢీకొంటుంది మరియు అతను బలహీనపడతాడు. అతను పతనమవుతాడు. విరాట్ విజయాన్ని సాధిస్తాడు, కానీ అతని మనసులో కొత్త ప్రశ్నలు వస్తాయి. నేను ఎవరు? ఈ శక్తి నాకు ఎందుకు వచ్చింది? నా గతమేమిటి? గుహ నుంచి బయటికి వస్తున్నప్పుడు వెనక నుండి ఒక వృద్ధ స్వరం వినిపిస్తుంది. ఈ మార్గంలో నువ్వు ముందుకు వెళ్తున్నావా, యోధుడా?